నేటి రాశి ఫలాలు. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? తప్పనిసరిగా. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, దాంతోపాటుగా నూతన పరిచయాలు, ఆశించిన విషయాల్లో విజయాలు, భాగస్వామికి నూతన అవకాశాలు, కళారంగంలో ఉండే వాళ్ళకి గుర్తింపు, గౌరవం, అనుకున్న విషయాలు అనుకున్న సమయంలో వీళ్ళు సాధించుకోగలగడం. అయినప్పటికీ కూడా నూతన వ్యక్తులతో అయిన పరిచయాల సందర్భంలో ఎలాంటి యొక్క జగడాలు రాకుండా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 3, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అన్నీ కలిపి మనం ఈ వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయంలో చాలా చక్కగా నెరవేర్చుకోవడం అనేది, చాలా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడం, దానికి వ్యక్తుల సహకారం కూడా బాగుండడం. అయినప్పటికీ వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాల్లో అంటే రుణాలు తీర్చడానికి, అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి మొదలైన విషయాలలో వీళ్ళు ఎక్కువ శ్రమపడడం అనేది, అలాగే అప్పు చేసైనా సరే అంటే ఖర్చు పెట్టి ఈ రుణాలన్నింటినీ కూడా వీళ్ళు తీర్చడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. న్యాయపరమైన ఖర్చులు కూడా అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే వ్యక్తిగతమైన ఆరోగ్యం అనే దాని మీద కూడా శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ మృగశిర 3, 4, అలాగే ఆర్ద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారి యొక్క ఆలోచనలు చాలా వరకు ఈ రోజున అవ్వడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అంటే ఏదైనా చేసే ప్రయత్నాలలో ఎక్కువ దృష్టి పెట్టి దాని పరంగా ముందుకు పెడితే వ్యక్తుల సహకారంతో పాటు వీళ్ళు ఆశించిన ఫలితాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం కన్నా కూడా వీళ్ళ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టుకుని వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో, హృదయాందోళనకు సంబంధించిన విషయాల్లో అంటే ఏదైనా విషయం మీద ఎక్కువ ఆలోచించడం, పదే పదే వచ్చిన ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రశాంతతని పెంచుకునే విధంగా వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏదైనా మెడిటేషన్ లాంటిది మానసిక ప్రశాంతత కోసం కొంత వాళ్ళు ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు 4 పాదం, దాంతోపాటుగా పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాలలో ముఖ్యంగా అది విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, తల్లికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే విద్యతో నూతన విషయాలు నేర్చుకునే విధానంలో కానీ, విద్యార్థులకు కానీ కొంత అనుకూలత విషయాలు మిశ్రమ స్థాయిలో ఉండడం జరిగింది. అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, గృహ వాతావరణం కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొంత తక్కువగా ఉంది. కాబట్టి ప్రతిసారి మీ ఆలోచన ముందుకు పెడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ ముందుకు ఉపయోగించుకోకుండా వీలైనంతవరకు జరుగుతున్న విషయాల్ని కొంచెం మౌనంగా భరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, అంటే ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది మీ చుట్టుపక్కల నెలకొనే అవకాశం ఉన్న రీత్యా ఆ ఘర్షణని అధిగమించే విధంగా మీరు ఆలోచనలని పెట్టుకోవాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల కొరకు లేకపోతే ప్రయాణాల కొరకు ఖర్చులు పెట్టడం అనేది, ఆ ఖర్చులు లాభసాటిగా ఉండడం అనేది, అంతేకాకుండా మిత్రులతో మాత్రమే కాకుండా తోబుట్టువులతో కూడా ఈ రోజున చర్చలు జరపడం, వారికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఖర్చులు పెట్టడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మాట్లాడేటప్పుడు కానీ, వాగ్దానాలు చేసేటప్పుడు కానీ వీలైనంత వరకు అవి నెరవేర్చుకోగలిగినవా కాదా అని 1, 4 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలతని సూచిస్తూ ఉంటుంది. అలాగే తోబుట్టువుల్లో సోదరులతో అనుబంధం చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం ఈ యొక్క ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు,
చిత్త 1-2 పాదాలు ఇవన్నీ కలిపి మనం కన్యారాశిలోకి చెప్పడం జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాలలో, అలాగే వాగ్దానాల విషయాల్లో, ఎదురు చూస్తున్న లాభాల విషయాల్లో మిశ్రమ ఫలితాలకి ఆస్కారం అనేది ఒకటి ఎక్కువగా ఉంది. అయితే మీరు చక్కగా నైపుణ్యంగా మాట్లాడి పనులనన్నింటినీ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంటే మీరు మంచిగా మాట్లాడి చేద్దామనుకున్న కార్యక్రమాలని చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో వాతావరణం చాలా వరకు అనుకూలతని చూపిస్తోంది. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అవి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వీళ్ళంతవరకు మానసిక ప్రశాంతతని పెంచుకునే విధంగా ఆలోచనలను పెంచుకోవాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకోవాలి. తులారాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలుగా యొక్క చిత్త 3-4, స్వాతి 1-2-3-4, విశాఖ 1-2-3 పాదాలు ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి తీసుకోవడం జరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఈ రోజున ధైర్య సాహసాలు పెరగడం, వృత్తిపరంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, అభివృద్ధికరంగా ఉండడం, సంఘంలో గుర్తింపు గౌరవం పెరగడం, వృత్తిపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఉండడం, అలాగే మీ యొక్క భాగస్వామితో కలిపి నిర్ణయించి కొన్ని నూతన ప్రయత్నాలుకి శ్రీకారం చుట్టడం, ఆ విషయంలో మీకు ధైర్య సాహసాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున తండ్రికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శన, దూర ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా ఉండడం అనేది, అలాగే శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉండడం, సమయానికి ఆహార స్వీకరణ మొదలైన వాటి మీద దృష్టి పెట్టి కొంత శారీరక శ్రద్ధతో పాటు ప్రశాంతత పెంచుకునే విధంగా వీళ్ళు ఉండాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. కానీ ఎదురు చూసిన లాభాల విషయంలో కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత అధిక శ్రమ అనేది మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక అనవసరమైన ఖర్చులకి వీలైనంత దూరంగా ఉండడం అనేది కూడా చాలా అవసరం. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ కూడా ధనస్సు రాశిలోకి తీసుకుంటాం. వీళ్ళకి ఆకస్మికమైన లాభాలకి, ఎదురు చూసిన వార్తలకి, దూర ప్రదేశాల నుంచి వీళ్ళకి అందుకుందాం అనుకున్న వర్తమానాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు సాగడం, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారంగా బాగుంది ఈ రోజున. అలాగే మీ ఆలోచనలు కూడా చాలా సఫలీకృతం అవ్వడం అనేది, ఏదైనా గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి ఏదైనా మీరు ప్రణాళికలు మొదలుపెట్టినట్లయితే దానికి సంబంధించిన చర్చలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, అలాగే ధనిష్ట 1, 2 ఈ పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మకర రాశిలోకి తీసుకుంటాము. ఈ మకర రాశి వాళ్ళకి భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, కొంత వ్యాపారాత్మకమైన విషయాల్లో కానీ, అంటే ఏదైనా సరే వారికి సంబంధించిన వృత్తి వ్యాపార అంశాలు ఈ రోజున చర్చలు జరగడం అనేది, అది చాలా వరకు అనుకూలతని చూపించే విధంగా ఉండడం అనేది, అలాగే దానికి సంబంధించిన గుర్తింపు గౌరవం, శ్రమకి తగిన ప్రతిఫలం వచ్చే అవకాశాలు లాంటివి మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. అంటే అనుకున్న కార్యక్రమాలని అనుకున్న విధంగా సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ విషయంలో ఎవరన్నా పెద్దవాళ్ళని సంప్రదించినప్పుడు, ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళంత నిదానంగా వ్యవహరించి పనులని సాధించుకోగలుగుతూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. విద్యాపరంగా విద్యార్థులు నూతన అవకాశాల కోసం గట్టిగా కృషి చేయడం, దూర ప్రాంతాల్లో అంటే వీసా లాంటి వాటి కోసం, పాస్పోర్ట్లు వీటి కోసం గట్టిగా కృషి చేయడం అనేది, అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మికమైన అసంతృప్తులు, అంటే మొత్తం మీద మిశ్రమమైన ఫలితాలకి
ఆస్కారం అనేది ఉంది. ఘర్షణాత్మకంగా మానసిక పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. అయితే ఇతరులని సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకునేటప్పుడు సంఘంలో ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎవరిదన్నా ఒక సలహా సంప్రదింపులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, ఉన్నతాధికారులను కానీ, పెద్ద అధికారులను కానీ కలిసినప్పుడు కానీ, ప్రభుత్వ ఉద్యోగులను కలిసినప్పుడు కానీ వీలైనంత వరకు వారితో ఆచితూచి వ్యవహరించి సమస్య లేకుండా పనిని సాధించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మీనరాశిలోకి తీసుకుంటాము. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం కొంత అననుకూలతని సూచిస్తోంది. అంటే అది మీ ఆలోచనలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఇష్టమైన వ్యక్తులతో మీ యొక్క సంబంధాలు, అలాగే సంతానం మొదలైన అందరూ కూడా వీటికి సంబంధించిన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు కానీ, లేకపోతే అపార్థాలకు కానీ అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే దాంతోపాటుగా ప్రయాణాలు ఏదైనా ఉన్న ముఖ్యమైన ప్రయాణాలు వాయిదాలకి అవకాశం ఒకటి ఉంది. అయితే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులతో ఈ రోజున సంప్రదింపులు జరపడం, వారి ద్వారా మీరు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరిగే అవకాశాలు, దాంతోపాటుగా మీ యొక్క మౌనంతో మీరు అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి మీరు ఈ రోజున విశేషంగా కృషి చేసి మంచి లాభసాటిగా ముందుకు పెడతారు. అంటే ప్రతి విషయంలో వీళ్ళంత మౌనంగా ఉంటూ ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలత అనేది సిద్ధింపజేస్తుంది.